ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం చూస్తే 25వ అధ్యాయం మత్తయి సువార్త 21 నుండి మనం చదువుకుంటే అక్కడ నమ్మకమైన వారు కనపడుతున్నారు. నమ్మకమైన వారు ఈ రోజుల్లో అలాంటి వారు కనబట్టలేదు. దావీదు కూడా అన్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకమైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని. అది ప్రభు కూడా అంటున్నాడు, నమ్మకమైన వారి కోసం నేను ఎదురు చూస్తున్నాను అని. ఈ రోజున ఒక అంశం నీ ఎదుటికి తీసుకురావాలనుకుంటున్నాను. అదేంటంటే దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడు అని మనకు తెలిస్తే ఆ విధంగా మనం ఉండటానికి బాగుంటుంది. నిజంగా ఈరోజు దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడో తెలియట్లేదు చాలామందికి. ఆయనతో మెప్పెందుకులే అనుకుంటున్నారు. ఆయన మెచ్చుకోకపోతే మనకు ఆశీర్వాదాలు లేవు. కనుక ఆయన మెచ్చుకునేటట్టుగా మనం జీవించాలి. నమ్మకస్తుల్ని మెచ్చుకుంటాడు. అద్భుతాలు ఆశ్చర్యాలు చేసేవారిని మెచ్చుకుంటాడు, కానీ ఆయన చిత్తానుసారంగా చేసేవారిని మెచ్చుకుంటాడు. నమ్మకస్తులుగా ఉండాలని మనం ఆశపడితే నమ్మకమైన వారికి మెండుగా దీవెనలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు అక్కడున్న నమ్మకస్తుల్ని మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడు అని మనం చూస్తే వారికి ఇచ్చిన దానికి, వారు చేసిన దానికి, వారు ఆ విషయంలో నమ్మకంగా ఉన్నదానికి దేవుడు వారిని మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, వీటిని అనుభవించు, వీటిని తీసుకో అని ఇచ్చేసాడు. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అని అంటే మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. ఈ రోజుల్లో నమ్మకత్వం మనుషుల దగ్గర కనపట్లా, ఒకరి ఎడల ఒకరికి కనపట్లా. అదే సమయంలో ఎవరి ఎడలో ఉండాలో నమ్మకత్వం తెలియకోకుండా నడుచుకుంటున్నారు. ఇది శోచనీయం, బాధాకరం. మనం నమ్మకంగా ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండాలి, సంఘము దైవజనుడికి నమ్మకంగా ఉండాలి, సంఘం అంతా కలిసి దేవునితో, దైవజనుడు సంఘం కలిసి దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రతి విషయంలో నమ్మకస్తులుగా జీవించడం చాలా అవసరం. ఈ రోజుల్లో ఆ విధంగా ఉండడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. మీరందరూ ఈ మాటలతో దీవించబడతారని నమ్ముతూ మాటలు ముగిస్తున్నాను. ఖచ్చితంగా అందరము నమ్మకస్తులుగా, ముఖ్యంగా దేవుడు మెచ్చుకునే విధంగా ఉందా? ప్రతి విషయంలో దేవుడికి నమ్మకంగా, మనుషులకి నమ్మకంగా ఉందాం. దేవుని కనికరం మన మీద ఉండునుగాక, దీవెనలు మనకు కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.